నా కొడుకుల మీద ఒట్టు, బీఆర్ఎస్ నుంచి బయటకు పంపించేశారు. మండలిలో కవిత కన్నీటి వ్యాఖ్యలు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత కన్నీటి పర్యంతం గురయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొన్నాళ్ళకే తనపై కక్ష మొదలైంది. 8 ఏళ్లు స్వతంత్రంగా జాగృతి నడిపాను. జాగృతి సంస్థను అడ్డుకోవాలని మొదటి నుంచి ప్రయత్నాలు జరిగాయి. నా వద్దకు పెద్దవాళ్ళు పైరవికారులు రాలేరు. ఇన్నాళ్ళు పేదల కోసమే, బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేశాను. పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వలేదు. రాజకీయ కక్షలతో నన్ను జైల్లో పెట్టారు. ఎప్పుడు కూడా పార్టీ నాకు అండగా లేదు. బీఆర్ఎస్లో డిసిప్లినరీ కమిటీ అనేది లేదు. డిసిప్లినరీ కమిటీ అనేది పెద్ద జోక్ అని నా అభిప్రాయం తెలుసుకోకుండానే నన్ను సస్పెండ్ చేశారు. ఎలాంటి నైతికత లేని బీఆర్ఎస్ నుంచి వైదొలిగినందుకు సంతోషిస్తున్నాను. ఉద్యమకారులకు మనకు సపోర్ట్ ఇచ్చిన వాళ్లకు పార్టీ గుర్తించలేదు. పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ నేను ప్రశ్నిస్తే నాపై కక్ష కట్టారు. రాజకీయ పార్టీలు దిక్సూచిగా ఉండాలి. పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది? ధర్నా చౌక్ను రద్దు చేయడం ప్రజాస్వామిక హక్కును హరించడమే అవుతుంది. రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేశారు. సెక్రటరియట్లో, కొత్త కలెక్టరేట్లో చాలా అవినీతి జరిగింది. అలాగే సిద్దిపేట, సిరిసిల్ల కలెక్టరేట్లోనూ తీవ్రంగా అవినీతి బయటపడింది. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయమని కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రతి కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం ఇవ్వమని అడిగాను. నేరెళ్లగడ్డలో ఇసుక దందాతో దళిత బిడ్డలు బలైపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానిపై చర్యలు తీసుకోవట్లేదు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని 100 సార్లు అడిగా, కానీ ప్రభుత్వం దాని నుంచి స్పందించలేదు. కేసీఆర్ వద్ద ఉన్న వ్యక్తులు అనేక దురాగతాలకు పాల్పడ్డారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారుస్తామని చెప్పినప్పుడు నేను వద్దని వారించాను. అయినా నా మాట వినలేదు. తెలంగాణలో పీకి కట్టలు కట్టామని కేంద్రానికి వెళ్ళి రాజకీయం చేస్తాం. కాళేశ్వరం కట్టే కంటే పేద ప్రజలకు ఆదుకునే ఉండాల్సింది. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ప్రతి కుటుంబానికి 5 లక్షల చొప్పున 20 లక్షల కుటుంబాలు బాగుపడేవి. మెగా కంపెనీకి 5,05,000 కోట్లు బీఆర్ఎస్ కట్టబెట్టింది. బీజేపీ తెలంగాణను పదే మోసం చేస్తుంది. నువ్వు పార్టీలో ఉండాలి కానీ ఏమీ అడగద్దు అన్నట్టు నన్ను కట్టడి చేస్తారు. ఘోష్ కమిటీ కేసీఆర్పై ఆరోపణలు చేస్తే పార్టీలో ఎవరు మాట్లాడలేదు. అదే హరీష్ రావు కేటీఆర్ మీద మాట్లాడితే అందరూ మాట్లాడారు. కేసీఆర్పై మచ్చ వస్తే జాగృతి తరపు నుంచి ధర్నా చేశాను. హరీష్ రావు పెద్ద అవినీతిపరుడని నేను ఆ రోజు చెప్పాను. నేను బయట కూడా చెప్తున్నాను. అందుకే నన్ను పార్టీలోంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నా సస్పెన్షన్ను బీఆర్ఎస్ చీలికగా రాజకీయంగా వాడుకుంటుంది. ఇది ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవ పోరాటం కాదంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. నా 2 కొడుకుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పోరాటమే అని. రాజకీయాల్లో మహిళలు లేరు. నా రాజీనామా తర్వాత మండలిలో 2 మహిళలు ఉంటారు. రాజకీయాల్లో మహిళల శాతం 0.003% మాత్రమే అని. మహిళలు రాజకీయాల్లో ఎదగాలి. జనాలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలను నిర్లక్ష్యం చేస్తుందని కవిత ఆరోపించారు. పార్టీలో కొందరు కక్షగట్టి మరీ మహిళా నాయకురాలను ఎదగనీయకుండా కుట్ర చేస్తున్నారు. బయట జరిగే విషయాలు కేసీఆర్కు తెలియకుండా కేసీఆర్ చుట్టూ ఓ కోటరీ ఏర్పడి ఈ రోజు వరకు ఆ కోటరీ అలాగే కొనసాగుతుందని చెప్పారు. నేను ఈరోజు వ్యక్తిగా బయటికి వెళ్ళిపోతున్నాను, కానీ భవిష్యత్తులో ఒక శక్తిగా మళ్ళీ తిరిగి వస్తాననేసి కవిత శబ్దం చేశారు. అయితే కవిత భావోద్వేగాన్ని నేను అర్థం చేసుకుంటున్నాననేసి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాజీనామాపై కవిత పునరాలోచించుకోవాలని సూచించారు. అయితే భావోద్వేగంలో రాజీనామాలు నిర్ణయాలు తీసుకోకూడదని, చివరికి దీంతో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఎమ్మెల్సీ పదవి తనకు అవసరం లేదని శాసన మండలి చైర్మన్కు కవిత విన్నవించారు.